కళాశ్రీ సాహితీ వేదిక జగిత్యాల జిల్లా అధినేత డాక్టర్ గుండేటిరాజు ఆధ్వర్యంలో శనివారం రోజున స్థానిక శ్రీ సుఖీభవ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ అక్షర సూర్యుడు స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అలిశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ నటుడు బలగం సత్తన్న మాట్లాడుతూ అలిశెట్టి రచనలు అక్షర దీప్కలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగిత్యాల బల్దియా చైర్పర్సన్ అడవాల జ్యోతి మాట్లాడుతూ కళలకు కళాకారులకు సాహితీవేత్తలకు జగిత్యాల నిలయమని పీడిత ప్రజల పక్షాన అలిశెట్టి రచనలు కొనసాగాయని ఇక నుండి తెలంగాణ ప్రభుత్వం అలిశెట్టి పేరు మీద అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. తెలంగాణ అలిశెట్టి రాష్ట్ర స్థాయి పురస్కారం డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ, డాక్టర్ పున్నం రవిచంద్ర, గాయకుడు మురళి, మధు, డాక్టర్ రాధా కుసుమ, డాక్టర్ డి వాణి, మాధారపు వాణిశ్రీలకు బలగం సత్యన్న, చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కవులు, కళాకారులు, పాటలు, కవితా గానం అలరించాయి. చిన్నారి, సేజల్, అన్వి, భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశ్రీ అధినేత డాక్టర్ గుండేటిరాజుతో పాటు ప్రోగ్రాం కన్వీనర్ ఏవిఎన్ రాజు, సంధానకర్తలు మద్దెల సరోజన, ఐత అనిత, లక్కరాజు, శ్రీలక్ష్మి, ఉజగిరి జమున, డాక్టర్ చిందం అంకారపు సునీత, శ్రీ రామోజు సంగీత, ఓదెల గంగాధర్, భోగ అశోక్, మాడిశెట్టి శ్రీనివాస్, కాసు మహేందర్ రాజు, గొల్లపల్లి శ్రీరాములు గౌడ్, కొమరవెల్లి లక్ష్మణ, రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొరకు ప్రత్యేకంగా భోగ ఆర్టిస్ట్ ప్రముఖ చిత్రకారుడు ఒకసారి వేదిక రాసకూడుతున్నాం. ప్రత్యేకంగా అధ్యక్షులు గుండేటిరాజు గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జ్యోతి గారికి, అలాగే బలగం సత్తన్న గారికి, నాతోటి అవార్డు గ్రహించడానికి వేదిక మీద ఉన్న అతిథులందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారాలు. అలిశెట్టి ప్రభాకర్ గారితో నాకున్న అనుబంధం దాదాపు 1981 నుంచి ఆయన అన్నం కాంప్లెక్స్లోనే అద్దెకు ఉండేవాడు. అన్నం కాంప్లెక్స్లోనే అద్దెకు ఉండేవాడు. అప్పుడు ఆయన స్టూడియోలో నేను ఆయనతో పాటు ఉండి ఈ కవిత్వం నేర్చుకోవడంలో కానీ, ఫోటోగ్రఫీ నేర్చుకోవడంలో కానీ ఆయన నాకు చాలా సహకారిగా ఉండేవాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా మేము ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో సత్సంబంధాలు అలాగే ఉండేవి. నాకు మంచి మిత్రుడు.
ఇందులో త్యాగం చేసినందుకు ధన్యవాదాలు. మహనీయుడు అలిశెట్టి ప్రభాకర్ గారికి జయంతి శుభాకాంక్షలు, అలాగే వర్ధంతి నివాళులు. నాకు ఉపయోగం గురించి మాట్లాడాలంటే నేను సరిపోను, పెద్దవాళ్ళు గారు మాట్లాడతారు. కళ కోసం ప్రజల కోసం అన్నవాటిలో ఆయన పదము నాకు తెలిసి జీవితాన్ని త్యాగం చేసి కేవలం సమాజం కోసం ప్రజల కోసం అని ప్రశ్నించి జీవితానికి అర్థం పట్టి ఒక మంచి జీవితం ఎలా ఉన్నారో మంచి దారి ఎలా ఉన్నారో చూపిస్తూ అవకాశం చేస్తాను. నేను అతను గొప్పవాడు. ఈ రోజుల్లో ఆయన ఉంటే సమాజం మార్పులు చాలా పరిగొచ్చేది. ఇంకా ఆయన సిద్ధాంతాలు బ్రతికున్నాయి, బ్రతికే ఉంటాయి. అవే ఆయన వారసులు. వాటన్నిటిని మనం గౌరవించాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతమంది కవులు, రచయితలు, సింగర్లు ఇంతమంది ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ కూడా నేను మాట్లాడితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే ఉంటది. కాబట్టి సో నేను అంత ధైర్యం చేయలేదు. ఇందాకే రాజన్న చెప్పినట్టు నేను కూడా, కాకపోతే కొంచెం అయితే మాట్లాడతాను. మీ అందరికీ ఈ సాహిత్య పురస్కారాలు వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే జగిత్యాల గడ్డ అంటే కళలకు అడ్డ. సో అట్లనే మరి ఏ కళలైనా, ఎలాంటి రాజకీయాలైనా, ఏది చేయాలన్నా జగిత్యాల నుంచి మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి అలాంటి జగిత్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మరి అట్లాగే ఈ రోజు ఈ పురస్కారాలకు ఏదైతే మనం ఇంత మంచి గొప్ప పురస్కారం అలిశెట్టి ప్రభాకర్ గారి పేరు మీద మనం ఏదైతే చేసుకుంటున్నామో, ఆయన ఈ రోజు ఒక పద్మశాలి బిడ్డ అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి అట్లాగే మరంతా ఎవరైనా ఒకటే ఆలోచించారు, రచయితలు ఒకటే చెప్పారు, గండు కంటే కలం గొప్పది అని చెప్పేసి. మరి కలం పెడితే ఎంతటి వాడైనా భయపడాల్సిందే. మరి అంతటి గొప్పటి కళ మన అలిశెట్టి ప్రభాకర్ గారికి ఉంది. కాబట్టి ఒకరిని, ఒక మహిళని కానీ, ఒక ఎవరినైనా సరే పొగడడానికి ఒక కవిత రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటిది ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఆయన కళాన్ని ఉపయోగించి ఈ సమాజం బాగు కోసం ఎంతగానో పరితపించిన ఆయనకి ప్రభుత్వం ఖచ్చితంగా, ఆయన కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక అన్నారు మరి ఆయన కుటుంబానికి ఇల్లు లేదు అని చెప్పేసి. మొన్ననే మేము మాట్లాడుకున్నాం, రానున్నది జయంతి వర్ధంతి కాబట్టి మరి ఆ రోజు నాడు అనౌన్స్ చేయడానికి ఉన్నది రేపటి రోజు నాడు ఆయనకి ఇక్కడ జగిత్యాలలోనే ఇల్లు శాంక్షన్ అయి ఉన్నది. కాబట్టి మరి ఈ విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. మనకు గొప్ప మనిషి ఏ రోజైతే సూర్యుడు అస్తమించి మనకు ఉదయిస్తాడో, అలాగే ఆయన కూడా ఏ రోజైతే జన్మించాడో అదే రోజు చనిపోవడం జరిగింది. మరి అలాంటి ఒక వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి మన జగిత్యాల గడ్డ మీద ఉండడం, మా పద్మశాలి అవ్వడం, ప్రతి ఒక్క బడుగు బలగిన వర్గాల ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈ సామాజిక వర్గాన్ని ఒక మంచి బాటలో, మంచి వేలో మనందరినీ తీసుకెళ్లినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ రోజు జగిత్యాల గడ్డ మీద కానీ ఈ రాష్ట్ర స్థాయిలో ఎంతమంది కవులు ఉన్నారు, మీ అందరికీ సీనియర్ జర్నలిస్ట్ కొనమన్న గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కళను కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ కళల ప్రపంచంలోనే మనందరం బ్రతకాలి. నిజ జీవితం ఏంటి అనేది ఆ కళల రూపంలోనే, ఆ రాతల రూపంలోనే మన జీవితాలు బయటకు వస్తాయి. కాబట్టి ఈ రోజు ఒక గృహిణి నుంచి ఇంతవరకు ఎదిగింది అంటే ఆ కళమే లేకపోతే ఏ గృహిణి కూడా ఈ రోజు బయటికి రాదు. మరి అలాంటి కళ ప్రతి ఒక్క మహిళలో, ప్రతి ఒక్క పురుషునిలో ఉండి కళల నుంచి కళను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే అలిశెట్టి ప్రభాకర్ గారు మరి ఒక కవిగా కాదు, ఒక ఫోటోగ్రాఫర్ గా కూడా మనందరికీ పరిచయం. ఆయన తీసిన ఫోటోలైనా, మరి ఆయన రాసిన కవితలైనా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఎంతగానో గుర్తు చేసుకుంటున్నారు.